వరల్డ్ లో ఉన్న చాలా న్యూస్ అవుట్లెట్స్ ఈ న్యూస్ ని కవర్ చేస్తున్నాయి. ఆ న్యూస్ ఏంటంటే ఒక అమెరికన్ ఓన్డ్ ఆయిల్ ట్యాంకర్, దాని పేరు సేఫ్ సి విష్ణు. అది ఒక అమెరికన్ ఓన్డ్ షిప్. దాన్ని ఒక సూసైడ్ బోట్ ద్వారా కూల్చేశారు ఇరాన్ వాళ్ళు. బాధాకరమైన విషయం ఏంటంటే అందులో ఒక మన ఇండియన్ సిటిజన్ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ ఇప్పుడు డ్రోన్స్ మాత్రమే యూజ్ చేయట్లేదు, పెద్ద మొత్తంలో ఎక్స్ప్లోజివ్స్ బోట్ లో పెట్టేసి అది ఎనిమీ షిప్ ని ఢీ కొట్టగానే ఎక్స్ప్లోజివ్స్ మొత్తం పేలిపోయి ఆ ఎనిమీ షిప్ ని ముంచేస్తుంది. యుద్ధం తీవ్రత కూడా చాలా పెరిగిపోయింది. రీసెంట్ గా మన అందరికీ తెలిసిందే, ఒక అమెరికన్ మిసైల్ ఇరాన్ లోని ఒక స్కూల్ మీద పడింది, చిన్న పిల్లల స్కూల్. అండ్ దాదాపు ఆ అటాక్ లో, ఆ మిసైల్ అటాక్ లో దాదాపు 170 మెంబర్స్ కంటే ఎక్కువే ప్రాణాలు కోల్పోయారు. అందులో మోస్ట్లీ ఉన్నది చిన్న పిల్లలే. ఇది చాలా బాధాకరం. ముందు ట్రంప్ కొన్ని డ్రామాలు ఆడాడు, అసలు ఇది మాకు సంబంధమే లేదు, ఇరానే వాళ్ళ స్కూల్ పై వేసుకుంది అని అన్నాడు. బట్ లేటర్ కొన్ని ప్రైమరీ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా తెలిసింది ఏంటి అంటే, లేస్ అది ఒక అమెరికన్ మిసైల్ ద్వారా పేలిపోయింది స్కూల్ అని. ఇరాన్ టార్గెట్ వచ్చేసి క్రూడ్ ఆయిల్ ప్రైస్ వచ్చేసి $200 పర్ బ్యారెల్ తీసుకువెళ్ళాలి అని. ఎలాంటి వాతావరణం క్రియేట్ చేయాలనుకుంటుంది అంటే, కువైట్ కావచ్చు, యుఏఈ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, వీళ్ళు ఆయిల్ ప్రొడక్షన్ ని ఆపేయాలి. దాని దెబ్బతో వరల్డ్ ఆయిల్ ప్రొడక్షన్ షార్టేజ్ రావాలి, సప్లై కూడా షార్టేజ్ రావాలి, సప్లై చైన్ డిస్టర్బ్ అవ్వాలి. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి అన్ని షిప్స్ ని పోనివ్వట్లేదు ఇరాన్. దాని ద్వారా డిమాండ్ ఎక్కువ ఉంటుంది, సప్లై తక్కువ ఉంటుంది. సో వరల్డ్ చాలా ప్రెషర్ పెరిగిపోతుంది, ట్రంప్ పైన కావచ్చు, ఇజ్రాయెల్ పైన కావచ్చు. ఇది ఒక ప్లాన్ ఇరాన్ది. నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకే ఆల్మోస్ట్ ఇది ఒక బ్యారెల్ వచ్చేసి $100 చేరిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇంకొక $100 పెంచాలి అనేది ఇరాన్ టార్గెట్. ఆల్రెడీ ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ అమెరికా మధ్య ఏదైతే వార్ నడుస్తుందో ఇది స్టార్ట్ అయిపోయి దాదాపు 13 days క్రాస్ అయిపోయింది. ట్రంప్ దగ్గరేమో ఎగ్జిట్ స్ట్రాటజీ లేదు. నాకు తెలిసినంత వరకు ట్రంప్ ఈ వార్ లో ఇరుక్కుపోయాడు. కాకపోతే తను చేస్తున్న కామెడీ ఏంటంటే, వాళ్ళ ఓటర్ బేస్ కి ఏం చెప్పుకుంటాడంటే, లేదు మేము ఆల్రెడీ వార్ గెలిచేసాము, ఇది చాలా గొప్ప అవుట్కమ్ ఇది అని చెప్పి డప్పు కొట్టుకుంటున్నాడు. ఇంతకీ అమెరికా వార్ ఎలా గెలిచినట్టు? ఇరాన్ ఏమైనా ప్రామిస్ చేసిందా మేము న్యూక్లియర్ వెపన్ చేయడం ఆపేస్తామని? లేదు, అలాంటి ప్రామిస్ ఏమీ చేయలేదు. పోనీ మా లాంగ్ రేంజ్ మిసైల్స్ ని రేంజ్ రెడ్యూస్ చేయమన్నారు కదా, ఒప్పుకుంటామని అన్నారా ఇరాన్? లేదు, అది చెప్పలేదు. పోనీ ఇరాన్ లో గవర్నమెంట్ ఏమైనా మారిపోయిందా? ఎస్, ఖమేనీ చనిపోయాడు, దాని తర్వాత నెక్స్ట్ లీడర్ ని కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నారు. సో ఏమన్నా రెజిమ్ చేంజ్ అయిందా? లేదు. మళ్ళీ ఎలా గెలిచినట్టు? ఇరాన్ ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ లో మాత్రమే అటాక్ చేయట్లేదు, ఈవెన్ గల్ఫ్ ఆఫ్ పర్షియా, మొత్తం గల్ఫ్ ఆఫ్ పర్షియాలో మొత్తం అటాక్ చేస్తుంది. మనం ఇందాక ఏదైతే అమెరికన్ ఆయిల్ ట్యాంకర్ గురించి మాట్లాడుకున్నామో, పేల్చేసింది ఇరాన్ అని, ఆ ఆయిల్ ట్యాంకర్ ఏదో స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ దగ్గర పేల్చలేదు, దాన్ని గల్ఫ్ ఆఫ్ పర్షియాలో ఇరాక్ కి దగ్గరగా పేల్చింది. రీసెంట్ గా ఇరాన్ కి సంబంధించిన ఫారిన్ మినిస్టర్, అలాగే మన ఫారిన్ మినిస్టర్ జైశంకర్ గారు ఒక మీటింగ్ చేశారు. ఆ మీటింగ్ అవుట్కమ్ ఏంటి అంటే, ఇరాన్ గ్యారంటీ ఇచ్చింది ఇండియాకి, మీ షిప్స్ ఏదైతే భారత్ కి సంబంధించిన షిప్స్ ఉంటాయో అవి స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ నుంచి ఈజీగా వెళ్ళొచ్చు, రావచ్చు, మా సైడ్ నుంచి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కేవలం అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, యూరోప్ కావచ్చు, వీటి రిలేటెడ్ షిప్స్ నే మేము అటాక్ చేస్తామని క్లియర్ గా మెసేజ్ పాస్ చేశారు. అండ్ ఇరాన్ ఫైనాన్స్ మినిస్టర్ ఇంకోటి కూడా కోరారు, ఏమంటే ప్రపంచం మొత్తం ఇంక్లూడింగ్ ఇండియా కూడా అమెరికాని, ఇజ్రాయెల్ ని క్రిటిసైజ్ చేయాలి, మాపై చేస్తున్న దాడుల్ని అన్నారు. కానీ మనం ఇండియన్ గవర్నమెంట్ ఇప్పటివరకు అఫీషియల్ గా క్రిటిసైజ్ చేయలేదు. ఎందుకంటే అఫ్ కోర్స్ మన ఇంట్రెస్ట్ మనకి చాలా ప్రయారిటీ. ఒకవేళ ఇరాన్ అనుకున్నట్టుగానే $200 పర్ బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ని కనుక తీసుకువెళ్తే ప్రపంచం మొత్తంలో స్టాక్ మార్కెట్ క్రాష్ అవుతాయి. దీని ఛాన్సెస్ ఆర్ వెరీ హై. హ్యూజ్ సెల్ ఆఫ్ వచ్చేస్తుంది. సో ఇన్వెస్టర్స్ కి చాలా పెద్ద దెబ్బ. అది మాత్రమే కాదు, ప్రపంచం మొత్తంలో ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోతుంది, వస్తువుల ధరలు పెరిగిపోతాయి. ఆల్రెడీ ఈ వార్ ఇంపాక్ట్ మన దాకా వచ్చింది. మన ఇండియాలో ఎల్పిజి ఏదైతే సిలిండర్స్ ఉన్నాయో వాటి ప్రైస్ 60 రూపీస్ పెరిగిపోయాయి. షార్టేజెస్ కూడా కొన్ని చోట్ల ఉన్నాయి. గవర్నమెంట్ ఏమో భరోసా ఇస్తుంది, మేము ప్రొడక్షన్ పెంచుతున్నాము, డొమెస్టిక్ కన్జంప్షన్ ని ప్రయారిటైజ్ చేస్తున్నాము అని. ఎస్, ఆ ఎఫెక్ట్ అయితే, వార్ ఎఫెక్ట్ మనకి పడింది. పాకిస్తాన్ లో అయితే ఏకంగా స్కూల్స్ కొద్ది రోజులు షట్ డౌన్ చేస్తున్నారు, గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నారు 50% మెంబర్స్ కి. ఇలా చాలా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. ఈ వార్ ఎఫెక్ట్ ప్రపంచం మొత్తం చూపిస్తుంది. బట్ చూడాలి, ఇప్పుడు ట్రంప్ చేతిలో ఉంది మొత్తం డెసిషన్. తను వార్ ఎండ్ చేయాలంటే ఏ డెసిషన్ తీసుకుంటాడు? అమెరికన్ సోల్జర్స్ ని ఇరాన్ లో దించుతాడా? ఫోర్స్ఫుల్ గా రెజిమ్ చేంజ్ చేపిస్తాడా? లేదు 4 బాంబులు వేసాం ఇక చాలని ఆపేస్తాడా? అలా ఆపేస్తే ఇరాన్ ఖచ్చితంగా గెలిచినట్టే అనుకోవాలి ఈ వార్ లో. ఈ వార్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఇది మనకి మాత్రమే కాదు, ఈవెన్ బంగ్లాదేశ్ కూడా ఎఫెక్ట్ చేసింది. వాళ్ళ దగ్గర కూడా ఆయిల్ షార్టేజ్ అయితే వాళ్ళు ఇండియాని అడిగారు, మనం కూడా సప్లై చేస్తున్నాం. ప్రస్తుతానికి ఇండియాలో పెట్రోల్ కానీ, డీజిల్ కానీ వీటి షార్టేజెస్ అయితే లేవు. బట్ చెప్పలేము నెక్స్ట్ మనకి ఇంకా ఎంత షార్టేజ్ రావచ్చు. బహుశా నాకు తెలిసినంత వరకు మన గవర్నమెంట్ ఆల్రెడీ రష్యా నుంచి ఆర్డర్ ప్లేస్ చేసే ఉంటారు, ఎందుకంటే డిలే చేస్తే కుదరదు. ఒకవేళ పెట్రోల్, డీజిల్ కనుక షార్టేజ్ అయింది అంటే ప్రతి ఒక్క వస్తువు రేటు పెరిగినట్లే.
అండ్ ఈ వార్ ఆపేయాలి, ఇరాన్ కనుక ఆపేయాలి ఈ వార్ అంటే ఇరాన్ కూడా ఒక 3 కండిషన్స్ పెట్టింది. ఆ కండిషన్స్ ఏంటంటే ఫస్ట్ ఇరానియన్ లెజిటిమేట్ రైట్స్ ని గుర్తించాలి. అంటే ఇరాన్ ఏదైతే న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేస్తుందో యురేనియం అది చేయొచ్చు, మాకు కూడా హక్కు ఉంది, మా రైట్స్ ని గౌరవించండి అని. అండ్ రెండోది వచ్చేసి ఈ యుద్ధంలో మాకు చాలా ఖర్చులు వచ్చాయి, దానికి రిపర్టేషన్స్ అంటే అమెరికా ఇజ్రాయెల్ మాకు డబ్బులు పే చేయాలి అని అంటున్నారు. అండ్ మూడో కండిషన్ వచ్చేసి మాకు ఫ్యూచర్ లో ఎలాంటి వార్ మాపై ఇజ్రాయెల్ కావచ్చు అమెరికా కావచ్చు చేయదు అనే గ్యారంటీ రిటర్న్ లో ఇవ్వాలి అని, అంటే డాక్యుమెంట్ సైన్ చేసి ఇవ్వాలని. ఐ థింక్ ఇది జరిగే పని కాదు, ఇజ్రాయెల్ కావచ్చు అమెరికా కావచ్చు అస్సలు ఒప్పుకోదు. మళ్ళీ చూడాలి ఫైనల్ సొల్యూషన్ ట్రంప్ ఏం చూస్తాడు అనేది చాలా ఇంపార్టెంట్. ట్రంప్ కోర్టులోనే ఇప్పుడు బాల్ ఉంది, తన డెసిజనే నాకు తెలిసి వరల్డ్ చాలా జియో పాలిటిక్స్ సినారియోస్ మొత్తం మార్చేస్తుంది. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. చూడాలి మళ్ళీ ఏం జరుగుతుందో, ఎలాంటి అప్డేట్స్ వచ్చినా మీకు సమ్అప్ చేసి మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.